సెలవు పూట కూడా పనికి వెళ్ళేవాళ్ళు. ఏది లారీ లోడ్కి వెళ్ళేవాళ్ళు. కర్ల మిల్లు లారీలు ఉంటాయి కదా లోడ్లు, దానికి వెళ్ళి తెస్తుండగా కొంత పర్లేదు, అప్పులు అంత పెరగలేదు అంత తగ్గలేదు, కానీ అప్పులు ఉండి బ్యాలెన్సింగ్ అయ్యింది. ఇలాంటి సందర్భంలో ఒకరోజు లారీ లోడ్ తెస్తుండగా రింగ్ రోడ్ దగ్గర, ఒక రింగ్ రోడ్ పెద్ద రోడ్ ఉంటుంది రింగ్ రోడ్ అని, ఆ రోడ్ దగ్గర లారీ బోల్తా పడితే స్పాట్లో చనిపోయారు. నా చదువు 10th క్లాస్, ఆయన స్పాట్లోనే చనిపోయారు. చెల్లి చిన్నది, చెల్లికి నాకు 7.5 years గ్యాప్. సో ఆ శరీరం డెడ్ బాడీ వస్తే దహన పరచడానికి కూడా ఖర్చులు డబ్బులు లేక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, కవర్లో కట్టుకొని మళ్ళీ మా ఊరు తీసుకెళ్తాం. 4 గంటల సేపు 4 hours అదే మా ఊర్లో విలేజ్లో పెట్టేసామంటే ఎవరు రాలేదు. సో చాలామంది అంటుంటారు అందరూ మనల్ని కష్టం వస్తే తెలుస్తుందండి ఎవరు మన వాళ్ళ ఎవరు బయట వాళ్ళ. సార్ మనం ఏమనుకుంటాం, మా అన్నడు మా బావ ఉన్నాడు మా తాత ఎవరు రావడం. నాకు జరిగింది, రియల్గా జరిగింది. ఇంటి ముందు కూర్చున్నాను, ఎవ్వరు రాలే. 4 గంటల సేపు డెడ్ బాడీ అక్కడే ఉంది. సో 4 గంటల కర్రబిల్లు వాళ్ళకి వస్తే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మా అమ్మ ఒక పక్క ఏడుపు, ఇంకో పక్క అప్పులలో వచ్చి మా అమ్మ మీద టార్చర్. మీ ఆయన డబ్బులు తీసుకున్నాడు, చనిపోయాడు, ఇప్పుడు డబ్బులు వస్తాను. ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో అమ్మని చెల్లిని వదిలేసి నేను ఒక్కడనే వైజాగ్కి పని కోసం పరిగెట్టాను. చదువంతా ఏం పని ఇస్తారా, అన్ని దగ్గర తిరిగాను, ఎక్కడ పని అవ్వలేదు. లాస్ట్ గతి అంతం లేక కర్ల మిల్లో కూలి పని లేబర్. కర్ల మిల్లో మెట్లు ఉంటాయి, మెట్ల కింద చిన్న బాక్స్ లాగా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే పడుకునేవాడిని, అక్కడే తినేవాడిని, అక్కడే చేసేవాడిని. కానీ డబ్బులు సరిపోయే కాదు, నా డబ్బులు సంపాదించిన డబ్బులు నాకు సరిపోయాయి, కానీ అమ్మకి చెల్లికి పంపించడానికి డబ్బులు లేదు. అలాంటి టైంలో కొంతమంది ఫ్రెండ్స్ దొరికితే ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, ఉదయం అంతా కర్లలో పనిచేసి రాత్రి పూట ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేశాం. దయచేసి సీనియర్ లీడర్స్ కంటే చెప్తుంది, నేను చెప్తున్న టెస్ట్ లేదు, కష్టాలు వస్తాయండి. కష్టంగా చూస్తే కాబట్టి కష్టాన్ని మార్గంలో ఎదుర్కోవాలి. సో అలా మార్గం ఎదుర్కొంటూ రాత్రి పూటలో ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేశాను. చేస్తే కొంత డబ్బులు వచ్చి తర్వాత క్యాటరింగ్, రాత్రి పూట ఫంక్షన్ భోజనం పెడతారు కదా, భోజనాలు వడ్డించేవాడిని. లాస్ట్కి అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్లేట్ కడుగుతారు కదా, చూడండి రాత్రి ప్లేట్ కడుగుతలేదు, ఆ పని కూడా చేశాను. ఇవన్నీ మంచి పని చెడ్డ పని? ఎవరి దగ్గర దొంగతనం చేయడం తప్పు, దోపిడీ చేయడం, అమ్మ కోసం చెల్లి కోసం పోరాటం చేయడం తప్పుడు పనా? కానీ జనాలు చాలా రకాలు అనుకున్నారు, అవన్నీ మనకు అనవసరం. అలా అమ్మని చెల్లిని వైజాగ్ తీసుకొచ్చాను. మధ్యపాలెంలో కేఆర్ఎం కాలనీ ఒక ఏరియా ఉంది, డిపో బ్యాక్ సైడ్ చిన్న రైతు షెడ్ తీసుకొని అమ్మ చెల్లి లోపల పడుకునేవాళ్ళు, బయట నేను ఉండేవారు. ఎండాకాలం వచ్చిన భయమే, వర్షాకాలం వచ్చిన భయమే. ఎండాకాలం వస్తే వేడి, వర్షాకాలం వస్తే కన్నాలు ఉండి బకెట్లో జగ్గులు పెట్టేవాళ్ళం, వాటర్ పడింది. సో ఇలా కష్టాలు పడుతూ రోజు దేవుడు ప్రార్థించేవాడు, దేవుడా ఒక్క అవకాశం 10 మందికి సాయం చేస్తానంట. ఒక అవకాశం 10 మందికి సాయం, నీకే దిక్కులేదు, నువ్వు 10 మందికి సాయం చేయాలి. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వని అడగకూడదండి, 10 మందికి సాయం చేయాలి. ఆ మాట మీ నోటి వస్తే దేవుడు ఏ రకంగా చేస్తే చెప్తాను. సో ఎప్పుడైతే అలా చెప్పానో 2013 నా జీవితం మార్చింది. 2013 2013 ఆదివారం పూట కర్లమిల్లికి వెళ్ళాను. ఆదివారం పూట కర్లమిల్లు సెలవు, హాలిడే సెలవు రోజు నేను కర్లమిల్లికి వెళ్తే ఉదయాన్న టిఫిన్ లేదు, ఏమీ అన్లోడ్ అవ్వలేదు, అన్లోడ్ నుండి డబ్బులు వస్తాయి. మధ్యాహ్నం కూడా ఏం పని లేదు, సాయంత్రం కూడా ఏం పని లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. సాయంత్రం కూడా వచ్చేస్తుంటే జోబులో చెక్ చేసుకుంటే బస్ పాస్ లేదు. కష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే చచ్చిపోతే బాగుంది అనిపించే రకం కష్టాలు వస్తాయి. 22 కిలోమీటర్లు వెళ్ళాలి, ఆనందపురం నుంచి 22 కిలోమీటర్లు. ఎక్కడ నడిచిన వెళ్తాం? రాత్రి ఎప్పుడో 2 మెతుకులు తిన్నాం. తెల్లవారు టిఫిన్ లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఏంటి లేదు పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితి. చాలాసేపు అడిగి లిఫ్ట్ అడిగి అలసిపోయి కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చి హార్న్ కొడుతున్నాడు. పేదవాడికి ఏమీ లేకపోయినా ఉళ్ళల్లా కోపం ఉంటుంది. మీకు కాదు, పేదవాడికి చెప్తాను. పేదవాడికి ఏముంటుంది? ఫుల్ ఫైర్ అయిపోతాం, ఫైర్. ఒక వ్యక్తి కోపడుతున్నాడు అర్థం ఏంటి? ఆడు సీరియస్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా హి బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ. కోటీశ్వరుడు ఎక్కడ సీరియస్ అవ్వడు, కూల్ గా ఉంటాడు. ఆటోడు మీద సీరియస్ అవుతున్నాం ఎందుకు? కోటీశ్వరుడు చెప్పుకోవాలి కదా, నేను ఎవడు ఆగమన్నాడు, ఆటలు కొట్టదు వెళ్ళిపోలేదు. ఆయన నవ్వుతే ఏమన్నాడంటే, నేను చర్చ్ పాస్టర్ని, సండే కదా ప్రేయర్స్ ఉంటాయి కదా, సో నేను చర్చ్ పాస్టర్ని. సో ఇక్కడ భీమిలి దగ్గర చర్చ్ ఉంది, ఆ పిల్లలు ఉండిపోయారు, రేపు నాకు డ్యూటీ ఉంది. ఆయన డ్యూటీ చేసుకుంటూ సండేస్ ప్రేయర్ చేస్తున్నాడు. మీరు చాలాసేపటి నుంచి లిఫ్ట్ అడుగుతున్నారు, మీకు ఏం డబ్బులు ఇవ్వద్దు, నేను అటే వెళ్తున్నాను, గాజోకి వెళ్తున్నాను అంటే మధ్యపాలెం దాటిన తర్వాత గాజోకి వెళ్దాం. నీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నువ్వు ఎక్కువ, నువ్వు డబ్బులు ఇవ్వతాను. ఫ్రీగా చూపుతున్నాను, తెల్లవారి నుంచి ఎవడుతాడా లిఫ్ట్ ఎత్తాడా చూస్తున్నాం. చక్కగా కూర్చున్నాం. మా శ్రవకులంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా హెల్ప్ చేస్తే కష్టాలని చెప్పేద్దాం. మా శ్రవకులంలో పెద్ద గుణం ఏంటంటే, కష్టాలన్నీ ఎవరైనా హెల్ప్ చేసి చెప్పేద్దాం. సో ఆయన ఆర్ట్ ఎక్కడాన్ని స్టార్ట్ చేశాం.
22 కిలోమీటర్స్ కదా, 15 కిలోమీటర్ల వరకు నా స్టోరీ అంతా చెప్పాను. చిన్నప్పుడు నాన్న చెప్పాను మొత్తం చెప్పాను. 15 కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత ఆయన ఏమనంటే మా చర్చిలో కుర్రాడు వస్తున్నాడు, అదేదో మాట్లాడితే డబ్బులు వస్తాయంట. ఏం చేస్తే మాట్లాడితే డబ్బులు వస్తాయి. నాకు అర్థమైపోయింది, ఈయన పాస్టర్ నా చేతిలో బైబిల్ పెడతాడు. పేదవాడు కులాలు ఏమంటే డౌట్ లేకుండా కూర్చుని ఎందుకు డెవలప్ అవ్వట్లేదండి, ఇదే మాట డౌట్ లాగే చెప్తాం బ్రెయిన్కి. ఆయన పాస్టర్, నేను ఎందుకుని నా చేతిలో బైబిల్ పెడతాడు, రేపు నేను ఏం చేయాలి, సుమార్త పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. బాబు నేను మా నాన్న 16 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు, నేనైతే మతం మారను. ఆయన ఒక్కసారి అన్నీ తిరిగి, అరే నాయన నీకు బొర్రా బుద్ధి ఉందా లేదా, పూర్తి వినే అలవాటు లేదా, మా చర్చిలో కుర్రాడు వచ్చాడు, వాడు ఏదో చెప్తున్నాడు, నీకు నచ్చితే సాయంత్రం కూడా చేసుకో, లేకపోతే మూసుకొని కళ్ళ మీద వెళ్ళి పని చేస్తాను. సరే సారీ అండి, మా నాన్న చనిపోయిన వ్యక్తి ఏదో దేవుడి రూపంలో మీరు చెప్పారేమో, ఒకసారి అడ్రస్ ఇవ్వండి. సో మీరు 2013 గూగుల్లో చెక్ చేయొచ్చు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపితే హైదరాబాద్లో ఓన్లీ మాత్రం సికింద్రాబాద్ దగ్గర మాత్రం ఆఫీస్ ఉంది, ఎక్కడో ఆఫీసులు లేవు. చిన్న చిన్న సర్వీస్ ఆఫీసులు ఉన్నాయి, ఎక్కడో వైజాగ్లో చిన్న మూల ఉంది. నాకు అడ్రస్ రాసి ఇచ్చారు. నేనేంటి కర్లమిల్లో పనిచేసి సాయంత్రం కర్లమిల్లో లేబర్ బట్టలు ఎలా ఉంటాయి, చిరిగిపోయి చెత్త చెత్త స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఎస్ఆర్ నేను లోపలికి వెళ్ళాలంటే భయం, ఎందుకు స్మెల్. వాళ్ళు ఏమనుకుంటారు, తర్వాత నేను వేసుకున్న చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులకి చాలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్ జరిగిపోయి. ఆపరేషన్ అంటే చెప్పులు ఇప్పితే మా సీక్రెట్ తెలిసిపోతుంది. చెప్పులు ఇప్పకూడదు, బయట నుంచోను. వాళ్ళు ఎలాగో బయటకు వస్తారు, అదేదో సీక్రెట్ చెప్తారు. వాళ్ళు ఎలా రావట్లేదు, మీటింగ్ ఏంటి ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. వాళ్ళు బయటికి రావట్లేదు, నాగా నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ తెల్లవారి కళ్ళబిల్లి డ్యూటీకి వెళ్ళిపోవాలి. లాస్ట్కి వెళ్ళిపోతూ లాకేస్తూ బయటకు వచ్చారు. నేను అడిగాను, పాస్ గారు పంపించారండి, అదేదో పని చేస్తే డబ్బులు ఇస్తారంట, ఏం పని చేయాలి? గురుడు ఏమంటాడు, ఏం పని చేయాలి ఎంత ఇస్తారు అంతే. ఎస్ఆర్నో. సో ఏం పని చేయాలి, నాకు ఎంత డబ్బులు వస్తాయి. సో అప్పుడు డిఆర్కే రాజు గారు అని ఆయన ఉన్నారు, నన్ను చూసి వీడికి అంత ఓపిక లేదు, అర్థమైపోయింది స్టోరీ. ఊళ్ళో చూసి అర్థమైపోతుంది కదా, వీడికి అంత పెద్ద అవసరం సబ్జెక్టు. 3 పాయింట్లు ఉన్నాయి, ఈ 3 పాయింట్లు నువ్వు చేసిస్తే నేను డబ్బులు అవుతాను. సరే చెప్పను. ఫస్ట్ది మన దగ్గర ఇవన్నీ సప్లిమెంట్స్ ఉంటాయి, ఇంటికి కావాల్సి ఉంటే వాడుకుంటే నీకు ఆరోగ్యానికి మంచిదన్న. మా అమ్మకి జాయింట్ పెయిన్స్. ఓకే, నెక్స్ట్ 2 వాడిని చెప్తే డబ్బులు వస్తాయి, వాడిని చెప్తే డబ్బులు వస్తాయి. 3వ పాయింట్ అని చెప్తున్నాడు, వాడడానికి డబ్బులు ఉన్నాయా, వాడడానికి అప్పుడు ప్రస్తుతం చెప్తాను మేడం కోసం క్లాస్ అండి. సో వాడితే ఆరోగ్యం వస్తుంది, చెబితే డబ్బులు వస్తాయి. 3వ పాయింట్ అని చెప్తున్నాడు, కానీ మనం వినడానికి ఓపిక లేదు. సార్ నాకు అర్థమైపోయింది అన్ని వెళ్ళిపోతాం అని ఆయన 3వ పాయింట్ చెప్పకుండానే మనం వెళ్ళిపోయాం. సో మా అమ్మకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డబ్బులు పడిన తర్వాత ముందు వాడితే తగ్గితే తర్వాత చూద్దాం. సో గ్లూకోజ్ మైన్ ఇంకోటి 2-3 సప్లిమెంట్స్ తీసుకెళ్ళాం, 2-3 సామాన్లు తీసుకెళ్ళాం. అమ్మకి ప్రతి నెల హాస్పిటల్ తీసుకెళ్ళాం. అమ్మ వాడుతుంది, మర్చిపోయాం. మిస్టేక్స్ ఉంది, మనం అంతా చదువులేము అంత గుర్తుండదు కదా, కళ్ళ మీద వెళ్ళిపోతాం, మర్చిపోతాం. 2 రోజులు అయింది, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు అయింది, 16వ రోజు 17 రోజుల నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. లేడీస్ ఎలా ఉంటుంది, ప్లేట్లు తప్పని ఇస్తుంటాం, అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయినాడు. మా అమ్మ ప్లేట్లు పడేస్తుంది. ఏమో యుద్ధం ఏంటంటే, నువ్వు నీకు పెంచడానికి ఇష్టం లేకపోతే కొద్దిగా మెడికల్ షాప్కి వెళ్ళి విషయం తెచ్చి చంపే. అదేదో ట్యాబ్లెట్లు ఇచ్చావు, కాలు కదపలేకపోతున్నాను, నొప్పి మాత్రం బాగా పెరిగిపోయినాడు. నొప్పి ఏమైంది, ఇంకా వచ్చాను, కళ్ళమిల్లి నుంచి వచ్చాను. ఆ డబ్బా పట్టుకుని ఆఫీస్కి వెళ్ళాను. అరే నాయన, నీకేదో డబ్బులు కావాలని అడిగాను, నువ్వేమో అవేవో ట్యాబ్లెట్స్ ఇచ్చావు, ఈ ట్యాబ్లెట్స్ వాడితే మా ఇంట్లో గొడవ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ ఎప్పుడు తిట్టడం తెలియదు, కొట్టడం తెలియదు, ఈ రోజు చాలా సీరియస్గా ఉంది, చంపేస్తామంటుంది. అసలు ఈ ట్యాబ్లెట్స్ ఏంటి నొప్పి పెరిగిందంటే వాళ్ళందరూ కూర్చున్నాం రౌండ్ టేబుల్, వాళ్ళందరూ సూపర్ కంగ్రాట్స్ అన్నారు. ఏమన్నారు, నేను వెళ్ళింది రాంగ్ టైం ఏమో, సాయంత్రం ఎవరు నైట్ చేసింది. నాకు అర్థం అవ్వలేదు, వాళ్ళు ఏమంటారు, నేను నా బాగా చెప్తుంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో అందులో ఆయన పెద్ద ఆయన వచ్చి, నువ్వు ఒకసారి ప్రశాంతంగా కూర్చున్నావు, ఫస్ట్ నీకు అందుకోసం సబ్జెక్ట్ విన్నాము, ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతిదీ కూడా బెండ్ అవుతుందా బెండ్ అవ్వట్లేదా, నాకే చెప్పారు, నాకు చెప్పిన వాళ్ళు, ఇది బెండ్ అవుతుందా లేదా, బెండ్ అవుతుంది. ఈ బెండ్ అవ్వడానికి కారణం ఏంటి, ప్రతి జాయింట్ దగ్గర కూడా సైనోలిక్విడ్ లిక్విడ్ అని ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఏ స్పెంతులు కానీ ఫుడ్ తీసుకోవడం లోపం వల్ల ఏమవుతుంది, డ్రై అయిపోతుంది, ఇంకిపోతుంది. ఇంకిపోయినప్పుడు ఏమవుతుంది, 2 దుమ్ములు కలిసిపోతాయి, కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, నొప్పి ఇలా అంటున్నప్పుడు ఏమవుతుంది, నొప్పి వస్తుంది. ఇప్పుడు మీ అమ్మగారికి ఏమైందంటే 2 దుమ్ములు దూరం అవుతున్నాయి, ఏమవుతుంది, గ్యాప్ పెరుగుతుంది. ఎందుకు గ్యాప్ పెరుగుతుంది, లోపల లిక్విడ్ తయారవుతుంది. సూపర్ అన్నారు. నాకు కొద్దిగా అర్థమైంది, చదువులేదు కదా,
కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థం అవ్వలేదు. కానీ ఏమన్నారంటే మీ అమ్మగారికి ఏం చెప్తారంటే బతిమాలుకుంటాం ఏం చేసుకొని పెప్పర్మెంట్ చాక్లెట్ చిన్నవి పెప్పర్మెంట్ చాక్లెట్లు ఉంటాయి. మా అమ్మకి ఏం చేశారంటే ఈ చాక్లెట్ తీసుకెళ్ళి దానికి ఎక్స్ట్రా మందని చెప్పు పెప్పర్మెంట్ పిల్లలు ఉంటాయి కదా, పెప్పర్మెంట్ పిల్లలు 4 మీద వేసుకుని స్వీట్ ఉంటుంది కదా, ఇది ఇచ్చేసి అది తగ్గాలంటే ఇది వాడితే తగ్గుతుంది అంటే కలిపి వాడితే తగ్గుతుంది అంటే చెప్పు అని చెప్పి ఇంకొక 15 రోజులు వాడమని. డాక్టర్కి వెళ్తే నాకు వచ్చిన 8,000 జీతంలోనే 4,000 రూపాయలు మెడికల్ అయిపోతుంది. అదేదో ఈ కాల్షియము గ్లూకోజ్ మైన్ ఇవన్నీ కలిపితే ఒక 800 900 అవుతుంది. 4,000 మీద 800 బెటరా కాదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెటరా కాదా? సో అలాగే పెప్పర్మెంట్ కొనుక్కున్నాను. రోడ్ మీద బైక్లు ఉన్నాయి. ఈ బండి నెంబర్ వచ్చేసి 6403. ఎస్ సార్. మన లోపల పార్కింగ్ ప్లేస్ ఉంది. హలో ఆఫీస్కి చేస్తున్నాం. అక్కడ ఇంకో బైక్ ఉంది 1298. బండి నెంబర్ 1298